My dear students, welcome to Commissionerate of Collegiate Education. I am JLN Prasad, lecturer in charge, Government College, Autonomous, Anantapur. ఈరోజు క్లాస్లో మనం నేర్చుకోబోయే అంశం జన్యు అనుచలనం. ఈ అభ్యసనం వెనక ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యాలు విద్యార్థులకు జన్యు అనుచలనం పట్ల అవగాహన కల్పించడం. ఈ తరగతిలో మనము జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే నిర్వచనాన్ని ప్రధానంగా నేర్చుకోబోతాం. తరువాత ఈ జన్యు అనుచలనాన్ని ఎవరు ప్రతిపాదించారు, ఆ శాస్త్రవేత్త పేరు ఏది అనేది నేర్చుకుంటాం. అదేవిధంగా జన్యు అనుచలనం అనేది ఏ స్థాయిలో ఏర్పడుతుంది, ఎటువంటి జనాభాలో ఏర్పడుతుంది, చిన్న జనాభాలో ఏర్పడుతుందా, పెద్ద జనాభాలో ఏర్పడుతుందా అనే అంశాలను కూడా నేర్చుకుంటాం. చిట్ట చివరగా జన్యు అనుచలనం ఒక జనాభాలో తెచ్చేటటువంటి మార్పు ప్రభావాన్ని గురించి కూడా మనం చాలా శాస్త్రీయంగా అంచనా వేయబోతున్నాము. జీవ పరిణామ శాస్త్రంలో మనకు అనేక సిద్ధాంతాలు కనపడతాయి. ఈ సిద్ధాంతాల్లో తేడాలు ఉన్నట్టే జీవ పరిణామ చోదక శక్తుల గురించి శాస్త్రవేత్తలు భిన్నమైన అభిప్రాయాలు ప్రతిపాదించడం, వెలిబుచ్చడం జరిగింది. ఉదాహరణకు చార్లెస్ డార్విన్ తీసుకుంటే జీవ పరిణామానికి ఏకైక చోదక శక్తిగా చార్లెస్ డార్విన్ ప్రకృతి వర్ణాన్ని మాత్రమే పేర్కొంటారు. ఈ విధంగా ప్రకృతి వర్ణాన్ని మాత్రమే చోదక శక్తిగా ప్రతిపాదించడం వల్ల చార్లెస్ డార్విన్ ఏం చెప్పారు అంటే, ఏం అభిప్రాయపడ్డారు అంటే, జీవ పరిణామం అనేది నత్తనడక నడుస్తుంది, చాలా నిదానంగా నడుస్తుంది. ఏ జీవి కూడా తన జీవిత కాలంలో జీవ పరిణామాన్ని మొత్తాన్ని ప్రత్యక్షంగా చూడలేదు అని డార్విన్ అభిప్రాయపడ్డాడు. కానీ తరువాత కాలంలో వచ్చినటువంటి హ్యూగో డివ్రెస్ ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి హ్యూగో డివ్రెస్ ఏం చెప్తారంటే, జీవ పరిణామం అనేది నత్తనడక నడవదు, ఇది గుర్రం గెంతినట్టు గెంతుతుంది, చాలా వేగంగా పరిగెడుతుంది అని ఆయన అభిప్రాయపడతారు. దీనికి కారణం ఏం లేదు, మన యాటిట్యూడ్ మారితే మన ఆల్టిట్యూడ్ మారుతుందని చెప్పడానికి ఈ శాస్త్రవేత్తలే ఉదాహరణ. చార్లెస్ డార్విన్కి ఉత్పరివర్తనాలంటే తెలియవు, కేవలం ఆయన ప్రకృతి వర్ణాన్ని మాత్రమే చోదక శక్తిగా భావించాడు. కాబట్టి జీవ పరిణామం నత్తనడక నడుస్తుంది అని ఆయన భావించాడు. కానీ హ్యూగో డివ్రెస్ అలా కాదు. ఉత్పరివర్తనాలను కనిపెట్టిన తరువాత ఉత్పరివర్తనాలు చాలా సహజాతంగా, వేగంగా, అకస్మాత్తుగా, హఠాత్తుగా జీవులలో వచ్చేటటువంటి అనువంశిక మార్పులుగా వాటిని ఆయన పేర్కొనడం జరిగింది. ఇవి హఠాత్తుగా జన్యుపరంగా సంభవిస్తాయి. కాబట్టి ఉన్నట్టుండి ఒక జాతి ఇంకొక జాతిగా రూపాంతరం చెందే అవకాశాన్ని ఆయన ఊహించగలిగాడు హ్యూగో డివ్రెస్. అదేవిధంగా తదనంతర కాలంలో సీవల్ రైట్ అనే శాస్త్రవేత్త జీవ పరిణామానికి ఇంకొక చోదక శక్తిని కూడా గుర్తించడం జరిగింది. ఆ చోదక శక్తి పేరే జన్యు అనుచలనం. దీనినే జెనెటిక్ డ్రిఫ్ట్ అని కూడా వ్యవహరిస్తారు. ఈ జన్యు అనుచలనాన్ని ప్రతిపాదించినది సీవల్ రైట్ కాబట్టి దీనిని సీవల్ రైట్ ప్రభావము అని కూడా వ్యవహరిస్తారు. మరి ఈ జన్యు అనుచలనం ఏం చెబుతుంది అంటే, ఒక నిర్దిష్ట జనాభాలో ఒక జన్యువు యొక్క తరచుదనం, అంటే అది కనిపించేటటువంటి తరచుదనంలో వచ్చే గుణాత్మకమైనటువంటి మార్పునే జన్యు అనుచలనం అంటారు. అంటే నిర్దిష్ట జనాభా ఉండాలి, దానిలో ఒక జన్యువును మనం గుర్తించగలగాలి. ఆ జన్యువు యొక్క ఫ్రీక్వెన్సీ లేదా తరచుదనం గుణాత్మకంగా మారితే దానిని ఏమంటారంటే జెనెటిక్ డ్రిఫ్ట్ లేదా జన్యు అనుచలనం అని వ్యవహరిస్తారు. ఇది చాలా చిన్న జనాభాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే పెద్ద జనాభాను సముద్రంతో పోల్చొచ్చు. మీరు సముద్రంలో చిటికెడు ఉప్పేసారనుకోండి, ఎవరికి తెలియదు. సముద్రంలో ఒక బిందువు నీటిని కలిపారనుకోండి, అంటే ఒక చిన్న నీటి చుక్కను కలిపారనుకోండి, మీకు దానిలో వచ్చే గుణాత్మక మార్పు తెలియదు. అంటే పెద్ద జనాభాలో వచ్చే చిన్న మార్పులను ప్రకృతి గుర్తించలేదు. కాబట్టి చిన్న జనాభాలో వచ్చే మార్పులనే, జన్యుపరమైన మార్పులనే జన్యు అనుచలనం అని అంటారు. అంటే ఈ జన్యు అనుచలనం వల్ల జనాభాలో గుణాత్మకంగా ఒక జన్యువు యొక్క తరచుదనం మారడం జరుగుతుంది. అంటే ఒక జన్యువు తరచుదనం 1 కావచ్చు లేదా 0 కావచ్చు. ఒక జన్యువు ప్రతిష్ఠించబడవచ్చు లేదా జన్యువు తొలగించబడవచ్చు. జన్యు అనుచలనం జీవ పరిణామ చోదక శక్తి. కొన్ని జన్యువుల తరచుదనం ఈ జన్యు అనుచలనం వల్ల పూర్తిగా తగ్గించబడుతుంది. కొన్ని జన్యువులైతే ఏకంగా తొలగించబడతాయి. ప్రకృతి వర్ణానికి జన్యు అనుచలనానికి ప్రధానమైన తేడా ఏమంటే, యూస్ఫుల్ క్యారెక్టర్స్కి యూజ్లెస్ క్యారెక్టర్స్కి మధ్యలో తేడా
పక్షపాతాన్ని ఈ జన్యు అనుచలనం చూపదు. అంటే ఇది కంఫర్ట్ జోన్ అని, ఇది నాన్ కంఫర్టబుల్ జోన్ అని, లేదా డిస్కంఫర్ట్ జోన్ అని, ఇది అనుకూలతని, ఇది ప్రతికూలతని భావించదు జన్యు అనుచలనం. అంటే ఉపయుక్త లక్షణానికి, నిరుపయుక్త లక్షణానికి, ఉపయోగకర లక్షణానికి, ఉపయోగం లేని లక్షణానికి మధ్య తేడా జన్యు అనుచలనం చూపదు. కానీ ప్రకృతి వర్ణం అలా కాదు. ప్రకృతి వర్ణానికి ఒక దశ ఉంటుంది, ఒక దిశ ఉంటుంది. ఇది కేవలం కొన్ని ఉపయుక్త లక్షణాలను మాత్రమే ఎన్నుకొని అవి మాత్రమే కొనసాగేలా చేస్తుంది. కానీ జన్యు అనుచలనం ఇటువంటి తేడాలని గుర్తించదు. ఇక విషమయుగ్మజ లక్షణాలన్నీ సమయుగ్మజ లక్షణాల చేత జన్యు అనుచలనం వలన స్థానభ్రంశం చెందుతాయి. ఇక్కడ చూడండి, విషమయుగ్మజ లక్షణాలన్నీ కూడా సమయుగ్మజ లక్షణాల చేత స్థానభ్రంశం చెందబడతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తర్వాత స్లైడ్స్లో నేను ఇస్తాను. రెడ్ ఇండియన్స్ను ఉదాహరణగా తీసుకొని వివరించే ప్రయత్నం చేస్తాను. దీనివల్ల అంటే ఈ విధంగా గుణాత్మకమైనటువంటి మార్పు రావడం వల్ల జాతుల ఉత్పత్తి కూడా సాధ్యమవుతుంది. కొత్త జాతులు ఇలాగే ఏర్పడతాయి. అండ్ మార్పులు జీవ పరిణామానికి మూలధాతువులు, ఇవి హేతువులు. విడిపోయిన చిన్న సమూహాల్లో జన్యు అనుచలనం కనిపిస్తుంది. జన్యువులు ప్రతిష్ఠించబడము లేదా తొలగించబడము జరుగుతుంది. ఈ ప్రతిష్ఠించబడడం అనేది లేదా తొలగించబడడం అనేది జనాభా యొక్క పరిమాణం మీద, సైజు మీద, క్వాంటిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఒక జనాభా నుంచి ఒక చిన్న సమూహం వివక్తత గావించబడి వేరే చోటకు వలసపోయి నివసిస్తే ఆ విధంగా వివక్తత గావించబడి కొత్తగా సెటిల్ అయినటువంటి సెటిలర్స్ని ఫౌండర్స్ అంటారు. మొదటి నుంచి కొనసాగే జాతులు కావివి, కొనసాగే జనాభా కాదిది. కొత్తగా అక్కడ మైగ్రేట్ అయి వలస వచ్చినటువంటి జనాభా, ఆ విధంగా వచ్చిన జనాభాని ఫౌండర్స్ అంటారు. ఈ ఫౌండర్స్ నుంచి వచ్చేటటువంటి సంతానము ఫౌండర్స్ను పోలి ఉంటారు, కానీ ఫౌండర్స్ ప్రధానంగా వచ్చినటువంటి సమూహాన్ని పోలి ఉండరు. సో ఆ విధంగా దీన్ని ఫౌండర్స్ ప్రిన్సిపల్స్ అని కూడా వ్యవహరిస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను. ఈ జన్యు అనుచలనం వల్ల విషమయుగ్మజ లక్షణాలన్నీ సమయుగ్మజ లక్షణాల చేత స్థానభ్రంశం చెందబడతాయి అని మనం నేర్చుకున్నాం. అదేవిధంగా రెడ్ ఇండియన్స్ అనే సమూహము విడిపోయారు. అంటే మైగ్రేటింగ్ తెగ, అది అంటే వలసపోయే తెగ. ఈ రెడ్ ఇండియన్స్ నిదానంగా ప్రధాన సమూహం నుంచి విడిపోయి ఒకచోట సెటిల్ అయ్యారు, స్థిరపడ్డారు. తరువాత వీళ్ళు ప్రత్యుత్పత్తి జరుపుకున్నప్పుడు ఏర్పడినటువంటి రెడ్ ఇండియన్స్ ప్రజలందరూ కూడా ఒకే రకమైనటువంటి రక్త సముదాయాన్ని, అది ఓ రక్త సముదాయాన్ని, ఓ బ్లడ్ గ్రూప్ని మాత్రమే కలిగి ఉండడం సంభవించింది. మీకు అందరికీ తెలుసు, ఓ అనేది ఒక రిసెసివ్ బ్లడ్ గ్రూప్. అంటే ఇది ఒక అంతర్గత లక్షణం. అంతర్గత లక్షణం ఎప్పుడూ కూడా సమయుగ్మజ స్థితిలోనే బహిర్గతమవుతుంది. అంటే ఇంతకుముందు చెప్పాను, విషమయుగ్మజ స్థితి నుంచి జనాభా జన్యు అనుచలనం వల్ల ఎక్కడికి వెళుతుంది అంటే సమయుగ్మజ స్థితి వైపుకు వెళుతుంది. అది ఇక్కడ మీరు గమనించవచ్చు. రెడ్ ఇండియన్స్లో ఓ రక్త సముదాయం ఈ విధంగానే ఏర్పడింది. ఇక ప్రకృతి వైపరీత్యాలు బాటిల్ నెక్ ఎఫెక్ట్కు కారణమవుతాయి. ప్రకృతి వైపరీత్యాలంటే అతివృష్టి, అనావృష్టి, తుఫాన్లు, అదేవిధంగా వరదలు, భూకంపాలు, సునామీలు, ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాల కిందకు వస్తాయి. ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు చాలా జీవులు చనిపోతాయి. కానీ చనిపోకుండా అదృష్టవశాత్తు, కేవలం అదృష్టవశాత్తు, దిస్ ఈజ్ ఓన్లీ ఛాన్స్, దీనిలో ఎక్కడా ప్రకృతి వర్ణన లేదు, కేవలం ఛాన్స్ వల్ల, అదృష్టం వల్ల బతికినటువంటి జాతుల నుంచి ఏర్పడినటువంటి కొత్త జీవులు ఈ బతికిన జాతులనే పోలి ఉంటాయి, కానీ మరణించిన జాతుల్ని, మరణించిన జీవుల లక్షణాలని కలిగి ఉండవు అని చెప్పచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రాచీన అమిష్ జనాభాలో ఉన్న పాలీడాక్టాలిక్ స్థితి. మామూలుగా 5 వేళ్ళు ఉండాలి, 5 వేళ్ల కంటే ఎక్కువ వేళ్ళు ఉంటే, ఫింగర్స్ ఉంటే, అటువంటి స్థితిని పాలీడాక్టాలిక్ స్థితి అంటారు. ఈ ప్రాచీన అమిష్ జనాభాలో ఉన్న పాలీడాక్టాలిక్ స్థితి బాటిల్ నెక్ ఎఫెక్ట్ వల్ల ఏర్పడిన స్థితి. ఇక చిన్న జనాభాలకు ఉదాహరణలు సాగర దీవులు అండ్ స్థానిక జాతులు. ఒక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ మీకు కనపడుతూ ఉంది ఒక చిన్న ఎలుక లాంటి జీవి. ఇది ఒక రోడెంషియా క్రమానికి చెందినటువంటి లెమింగ్ అనే జీవి. ఈ లెమింగ్ జీవులన్నీ కూడా ఒకానొక కాలంలో వలసపోయి సముద్రంలో మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటాయి. సంవత్సరంలో ప్రతిసారి ఇది జరిగేటటువంటి పెద్ద కార్యక్రమం. కానీ కొన్ని లెమింగ్స్ మాత్రం ఈ విధంగా సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకోకుండా బతుకుతాయి. ఈ విధంగా చిన్న సమూహం ఏర్పడుతుంది. అంటే బాటిల్ నెక్ నుంచి బయటపడిన సమూహం ఏర్పడుతుంది. కొత్తగా వచ్చిన సంతానము ఈ విధంగా బతికినటువంటి లెమింగ్స్ని పోలి ఉంటాయి అని చెప్పచ్చు.
వాటి ఆత్మహత్యకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానంగా వలస మార్గంలో గడ్డి భూములను ఎత్తుక్కుంటూ అవి వెళ్తాయి. కానీ నిదానంగా మిలియన్ సంవత్సరాల తరువాత అక్కడ ఏమైందంటే గడ్డి భూములు ఉన్న చోట ఇప్పుడు సాగరం ఏర్పడింది. సాగరం ఏర్పడింది అనే విషయం వాటికి తెలియదు. ఇంకా గడ్డి భూములే ఉన్నాయని చెప్పి అక్కడ పోయి పడిపోతున్నాయి. జన్యు అనుచలనం వల్ల జీవుల్లో ఎటువంటి అనుకూలత ఏర్పడకపోవచ్చు. ఇంతకుముందు చెప్పాను, అనుకూల లక్షణాలకి ప్రతికూల లక్షణాలకి మధ్య తేడాను జన్యు అనుచలనం గుర్తించదు. మొత్తం జనాభా అంతా సమయుగ్మజ స్థితి నెలకొనవచ్చు. జన్యు అనుచలనం హార్డీ వీన్బర్గ్ సమతాస్థితిని చెదరగొడుతుంది. మీకు హార్డీ వీన్బర్గ్ సమతాస్థితి తెలుసు. p+q² = p² + 2pq + q² = 1 అని. కానీ ఈ సమతాస్థితి ఉంటే, హార్డీ వీన్బర్గ్ సమతాస్థితి ఒక జనాభాలో నెలకొని ఉంటే అటువంటి జనాభాలో జీవ పరిణామం సంభవించదు. జీవ పరిణామం సంభవించాలి అంటే హార్డీ వీన్బర్గ్ సమతాస్థితికి భంగం కలగాలి. ఈ విధంగా హార్డీ వీన్బర్గ్ సమతాస్థితికి భంగాన్ని కలిగించేదే జన్యు అనుచలనం. ఇవి ఈరోజు క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి అంశాలు. ఒక్కసారి సమీక్షించుకుందాం. జన్యు అనుచలనం అనేది జీవ పరిణామానికి ఒక చోదక శక్తిగా సీవల్ రైట్ గుర్తించారు. అందుకే దీన్ని సీవల్ రైట్ ప్రభావం అని కూడా వ్యవహరించడం జరుగుతూ ఉంది. అండ్ జన్యు అనుచలనం ఎప్పుడు కూడా చిన్న జనాభా సమూహంలో మాత్రమే కలుగుతుంది. ఈ చిన్న జనాభా సమూహాలకు ఉదాహరణగా మనం రెడ్ ఇండియన్స్ని, ప్రాచీన అమిష్ తెగల్ని పేర్కొనడం కూడా జరిగింది. సో ఈ విధంగా ఈరోజు జన్యు అనుచలనం మీద మనం అవగాహన కల్పించుకుందాం. చివరగా నాకు ఈ మహత్తరమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ CCE వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను.